వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల. సో ఈ రోజు వీడియో ఏంటంటే మేము న్యూ పేరెంట్స్ లాగా ఒక ఫోటోషూట్ తీపించుకుందాం అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. సో దానికి ప్రిపరేషన్స్ ఎట్లా చేసుకుంటున్నాము, సో ఫోటోషూట్ దేనికి న్యూ పేరెంట్స్ అంటే అని మీరు అందరూ అనుకోవచ్చు. సో ఇవాళ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీకు కూడా ఈ వీడియో చూసిన తర్వాత కొన్ని ఐడియాస్ రావచ్చు అండ్ అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకొని మీరు కూడా ఫ్యూచర్ లో ఫ్యామిలీ ప్లాన్ చేసినప్పుడు ఇలాంటి ఒక షూట్ ని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ నేను కూడా చాలా సర్చ్ చేసిన అనమాట. చేసి కొన్ని వీడియోస్ చూసి దాంట్లో కొన్ని చేంజెస్ చేసుకొని అవి ఇంప్లిమెంట్ చేశాను అనమాట. సో ఇవాళ ఆ వీడియో మేము తీయబోతున్నాము అండ్ త్వరలోనే మీ అందరికి కూడా అది రివీల్ చేస్తాము. సో ఇన్స్టాగ్రామ్ లో ఇంకా యూట్యూబ్ షార్ట్స్ లో ఆ వీడియో ఉండబోతుంది అండ్ ఆల్సో కొన్ని ఫొటోస్ కూడా అనుకున్నాం అనమాట. సో అవన్నీ కూడా ఈ వీడియోలో ఎలా షూట్ చేసాము అండ్ మా అవుట్ఫిట్స్ ఏంటి అండ్ మేము దానికోసం ప్రాపర్టీస్ ఏమేమి అరేంజ్ చేసుకున్నాము అన్ని కూడా చూపిస్తాను. సో యాక్చువల్లీ ఈ న్యూ పేరెంట్స్ ఇన్ టౌన్ టైప్ ఫోటోషూట్ ఏంటి అని అంటే, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఇట్లా బేబీ కమింగ్ సూన్ అని చెప్పి అందరు తీస్తున్నారు కదా. ఇప్పుడు కొంచెం అదొక ట్రెండ్ అయిపోయింది. సో ఆ ట్రెండ్ లోనే మనం కూడా ఉండాలని చెప్పి ఒక కొత్త ఇన్నోవేటివ్ ఐడియాతో నేను ముందుకు వచ్చాను అనమాట. అంటే ఈ యూట్యూబ్ వీడియో తీద్దామని చెప్పి మీకు కూడా ఐడియా ఉంటది. చాలా ఫొటోస్ ఇంకా వీడియోస్ రీల్స్ అవన్నీ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో ఇంకా యూట్యూబ్స్లలో. సో వాటి నుంచి కొన్ని తీసుకొని ఇప్పుడు మనం చేస్తున్నాం అనమాట. సో నేను ఇవాళ ఏమేమి చేస్తున్నాను, ఏమేమి తెచ్చుకున్నాను ఐటమ్స్ అని అంటే, యాక్చువల్లీ ఫస్ట్ ఇది అనమాట. సో ఇది వచ్చేసి మా అల్ట్రాసౌండ్ పిక్చర్, మా బేబీది ఫస్ట్ అల్ట్రాసౌండ్ పిక్చర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న టాయ్. సో ఇది ఇలా ఆన్ చేస్తే ఇలా లైట్ వస్తుంది. యాక్చువల్లీ ఇది ఆన్ చేసి పెద్ద ఏం లేదు, జస్ట్ అలా దొరికింది అంతే మాకు. సో ఒక చిన్న టాయ్ తీసుకున్నాము అండ్ అంటే బేబీకి నచ్చే ఐటమ్స్ అనమాట ఇవన్నీ. అండ్ బేబీకి కావాల్సిన ఐటమ్స్ యాక్చువల్లీ. అండ్ ఒక చిన్న క్రేట్ బాక్స్ అనమాట. ఇది కేన్ లాగా ఉంది మనకి. సో దీనిపైన మనం ఒక చిన్న డ్రెస్ పెడతాము. సో ఆ డ్రెస్ ఏంటి అని అంటే, నేను ఇవన్నీ కూడా యుఎస్ లో ఉన్న వాళ్ళైతే టీజే మాక్స్కి వెళ్ళి తీసుకోవచ్చు. నేను ఇవన్నీ టీజే మాక్స్ తీసుకున్నాను అండ్ ఆల్సో అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో కొన్ని ఐటమ్స్ అమెజాన్ లో తీసుకున్నాను. ఇండియాలో ఉన్న వాళ్ళు చూస్తారు నా వీడియోస్ కాబట్టి అమెజాన్ లో దొరికేస్తాయి. సో మీరు ఈ వీడియోలో ఒక స్క్రీన్ షాట్ తీసుకొని అమెజాన్ లో ఒకవేళ వెళ్ళి పిక్చర్ తోనే సర్చ్ చేయాలనుకున్నా కానీ అలా సర్చ్ చేస్తే మీకు కింద చాలా ఐటమ్స్ వస్తాయి అనమాట. సో వాటిని మీరు పర్చేస్ చేసుకొని మీరు ఐడియాస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి చిన్ని చిన్ని క్యూట్ బూటీస్ అన్నమాట బేబీకి. అండ్ దిస్ ఈస్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్, అవర్ న్యూ అడ్వెంచర్ బిగిన్స్. సో ఇది ఎలా చేశానో ఒక చిన్న వీడియో క్లిప్ వేస్తాను, అది కూడా చూడండి. సో దీంట్లోనే మనకి ఆల్ఫాబెట్స్ వస్తాయి. అవన్నీ మనం ఒక్కొక్కటిగా తెంపుకొని ఈ బ్లాక్ స్లేట్ పైన పెట్టుకోవచ్చు అనమాట, స్టిక్ చేసుకోవచ్చు. సో దీంట్లో డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, లైక్ అన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. సో అన్నీ ఒక్కొక్కటే కాకుండా ఒక 2-3 వస్తాయి అనమాట. సో దట్ మనకు ఒక్కటి మిస్ అయినా కానీ ఇంకా వేరే పెట్టుకోవచ్చు. ఆల్ఫాబెట్స్ అయితే ఇంకెక్కువ కూడా వస్తాయి. సో నేనైతే అవర్ న్యూ అడ్వెంచర్ బిగిన్స్ అని రాశాను కదా, మీరు వేరే కూడా రాసుకోవచ్చు, లైక్ కమింగ్ సూన్ అని చెప్పేసి ఆర్ కమింగ్ సూన్ ఇన్ మే, జూన్ అట్లా మంత్స్ కూడా పెట్టుకోవచ్చు. నాకు ఇది నచ్చింది కాబట్టి ఇది పెట్టుకున్నా. సో న్యూ అడ్వెంచర్ అంటే ఇప్పుడు మనకి ప్రాసెస్ ప్రెగ్నెన్సీ కానీ ఆ తర్వాత బేబీ పుట్టిన తర్వాత అంత ప్రాసెస్ కొత్త కాబట్టి న్యూ అడ్వెంచర్ బిగిన్స్ అన్నట్టు పెట్టినాం అనమాట. అండ్ ఇందాక చెప్పినా కదా ఈ క్రేట్ పైన ఒక డ్రెస్ పెడతా అని చెప్పేసి, దిస్ వన్. సో ఇది అమెజాన్ లో తీసుకునేది అంతా సెట్ అనమాట. యాక్చువల్లీ షూస్ కానీ, ఆ న్యూ అడ్వెంచర్ ఫ్రేమ్ కానీ, ఈ సోనోగ్రామ్ ఫ్రేమ్, ఇంకా ఇది, ఇంకా చిన్న బూటీస్ అనమాట. ఇవన్నీ ఒక సెట్ లాగా వచ్చినాయి. సో దిస్ ఇస్ లైక్ కమింగ్ సూన్ అని పెయింట్ వేసిన డ్రెస్. అండ్ ఇంకొకటి వచ్చేసి చిన్న టాయ్ వచ్చింది. ఇది ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు, దాంట్లో పెట్టచ్చు అంతే, ఒక చిన్న టాయ్. అండ్ ఇట్లా బేబీ అని వుడెన్ బ్లాక్స్ అనమాట. ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క లెటర్ ఉంది, BABY అని బేబీ బ్లాక్స్, ఇవి వుడెన్ బ్లాక్స్. అండ్ ఇది అయిపోయింది. సో ఈ సెట్ ఇదేంటనంటే, నేను ఆల్రెడీ ఫ్లవర్స్ అరేంజ్ చేసి పెట్టేసాను, అందుకు తీయట్లేదు. సో ఇవి కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బంచెస్ తీసుకున్నాను అనమాట. సో వీటిని ఫోల్డ్ చేసి టేప్ వేసి దీనికి పెట్టిన. సో యాక్చువల్లీ ఈ రౌండ్ ట్రే ఉంది కదా, ఇది నాకు ఇంట్లో ఉంది, ఐలాండ్ పైన పెట్టి పెడతా నేను. సో దాన్ని యూజ్ చేసుకుంటాను అనమాట. సో యూజ్ చేసుకొని దీనిపైన దీని కింద ఒక 2 డబ్బాలు పెట్టి ఇట్లా ఒక మంచి క్లాత్ వేసిన. సో దీనిపైన బూటీస్ పెడదాము అని చెప్పేసి, సో దాట్ మనం ఫోటో ఇట్లా ముందు నుంచి తీస్తే ఈ బూటీస్ బాగా కనిపిస్తాయి. అండ్ ఆల్సో ముందర ఖాళీగా ఉండకుండా ఇట్లా ఫ్లవర్స్ లాగా ఉంటది అని చెప్పి ఒక ఐడియాతో తీసుకున్నా. బట్ ఫోటోగ్రాఫర్ ఏమంటారో కూడా
మనం చూడాలి. ఆ ఇన్పుట్స్ కూడా తీసుకొని కొన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఫొటోస్ ఎట్లా వస్తాయో మీకు ఇక్కడ వేస్తాను. దాన్ని బట్టి మీరు ఒక ఐడియా లైక్ ఒకటి ఆలోచించుకోవచ్చు అట్లా. అంతేనా? యా. అండ్ ఫైనల్ వన్ ఇస్ కేక్. సో కేక్ ఎందుకు తీసుకున్నానంటే మేము దీనిపైన బేబీ లోడింగ్ అని చెప్పి రాద్దామని చెప్పి అనుకున్నాము. సో ఇక్కడ యూఎస్లో అట్లా రాసిన కస్టమైజ్ కేక్స్ తీసుకునే టైం లేకుండే, చాలా ఫాస్ట్గా ప్లాన్ చేసి షూట్ అనమాట ఇది. సో నేనే దీనిపైన బేబీ లోడింగ్ అని చెప్పి రాద్దామని ఒక డెకరేటింగ్ జెల్ తెచ్చుకున్నాను అనమాట. సో ఇది చాలా ఈజీగా దొరికేస్తాయి. నేను ఏదైతే వాల్మార్ట్ నుంచి తీసుకున్నాను, బట్ యూ విల్ గెట్ ఇట్ ఇన్ మైకిల్స్ ఆర్ ఇంకెక్కడైనా దొరుకుతుంది. సో ఇది జస్ట్ $1 అనమాట. ఇది బ్లాక్లో తీసుకున్నా బికాస్ వైట్ కలర్లో ఉంది కేక్ కాబట్టి. సో ఇప్పుడు దీనిపైన మనం బేబీ లోడింగ్ అని చెప్పి రాద్దాం. యాక్చువల్లీ ప్లెయిన్ కేక్ అయితే ఇంకా బాగుంటుంది, బట్ మాకు దొరకలేదు. చెప్పినా కదా టైం కన్స్ట్రెంట్ అని చెప్పేసి. నో 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 రాస్తుంటే నేను వీడియో తీయించుకోలేదు, ఎందుకంటే నేను కాన్షియస్ అవుతా కాబట్టి ఏమైనా చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయేమో అని ప్రశాంతంగా ఫోకస్ చేసుకుంటూ రాసిన అనమాట. ఏదో నాకు తోచినట్టుగా రాసిన. కొంచెం బేబీ లోడింగ్ అని చెప్పి కొంచెం చేతిలో వణికినాయి. ఇక్కడ పేపర్ పైన బాగా వస్తుంది, బట్ ఇట్లా మనకి ఐసింగ్ పైన రాస్తుంటే అది స్లైడ్ అవుతుంది అనమాట. సో అందుకే కొంచెం మంచిగా రాలేదు, బట్ స్టిల్ మనకి ఫోటో కోసమే కాబట్టి బాగా కనిపిస్తుంది దూరం నుంచి అని చెప్పి అనుకుంటున్నా. సో దాట్స్ ఇట్. ఇది ఫోటోషూట్ అయిపోయినాక కట్ చేసుకొని తినడమే ఈ కేక్ని. డేట్స్ పెట్టడం, మంత్స్ పెట్టడం నాకెందుకో ఐఎమ్ నాట్ దాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పుడింగ్ అవుట్ ది డేట్స్. సో అందుకే నేను డేట్స్ ఏం పెట్టలేదు, ఎక్కడా పెట్టలేదు అనమాట. అందుకే సింపుల్గా బేబీ లోడింగ్ న్యూ అడ్వెంచర్ బిగిన్స్ అన్నట్టు రాసిన. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ప్రాపర్టీస్ వీఆర్ యూజింగ్ ఫర్ టుడేస్ ఫోటోషూట్. సో ఇప్పుడు మనం రెడీ అయిపోయి షూట్ కి స్టార్ట్ అయిపోదాము. అండ్ మీన్ వైల్ నేను డ్రెస్ ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాను నీకు చూపిస్తాను. సో ఈ 3 కూడా అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను అనమాట. ఇక్కడ యూఎస్ అమెజాన్. నేనైతే ఆల్రెడీ ఈ డ్రెస్ వేసుకొని చూసాను, ఈ బ్లూ కలర్ది. నాకు అంత సెట్ అవ్వలేదు. ఇది వచ్చేసి మొత్తం హై కాలర్ ఉందన్నమాట, పైన వరకు ఉంది. సో నాకెందుకో ఇది ప్రాపర్గా సెట్ అయ్యిందని అనిపించలేదు. అంటే ఇక్కడ కొంచెం ఇట్లా లూజ్ అయిపోయింది. సో అందుకే ఇది సైడ్కి పెడదాము అని చెప్పి అనుకున్నా. ఫుల్ లాంగ్ మ్యాక్సీ లాగా వచ్చింది ఈ డ్రెస్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. సో ఇది పింక్ షేడ్లో ఉంది. ఇది వచ్చేసి మామూలుగా యూనెక్కే వచ్చింది. ఇది కూడా అంతే ఫుల్ వచ్చింది మ్యాక్సీ లాగా. అండ్ ఇదేమో స్లీవ్లెస్ ఉందన్నమాట. సో ఈ షూట్కి నేను స్లీవ్లెస్ వేసుకోవాలని చెప్పి అనుకోలేదు. వింటర్ కాబట్టి ఇప్పుడు షూట్కి అంత కంఫర్టబుల్ కూడా ఉండదు. వింటర్లో చలి అయితే ఉంటుంది, మనకి స్వెటర్ ఏమి ఉండదు. సో అందుకే ఇది కూడా సైడ్కి పెడదామని చెప్పి అనుకున్నా. అండ్ దెన్ థర్డ్ వన్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. ఇది మల్టీ కలర్లో వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ బ్లూ కలరే ఉంది. నాకైతే సూపర్గా నచ్చింది ఈ డ్రెస్. ఇది 3/4 వచ్చింది, ఫుల్ లేదు. అండ్ స్లీవ్స్ ఏమో ఫుల్ స్లీవ్స్ వచ్చినాయి. అండ్ ఇదంతా కూడా నెట్టెడ్ క్లాత్ లాగే వచ్చింది. అండ్ ఇది కూడా అంతే, ఇట్లా యూ నెక్ వచ్చింది. పైన వరకే ఉంది కానీ మొత్తం హై నెక్ కాదు, యూ నెక్ టైప్ వచ్చింది. సో దీనికి లోపల బ్లాక్ కలర్ లైనింగ్ లాగా ఇట్లా ఇచ్చినారు. సో నాకెందుకో ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఈ షూట్కి. ఈ ప్రెగ్నెన్సీలో ఇట్లా రచ్డ్ డ్రెస్సెస్ ఇట్లా సైడ్కి ఇట్లా ఎలాస్టిక్ ఉంటే మనకు బంప్ మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఈ టైంలో నాకు చిన్న బంపే ఉంది కాబట్టి స్టార్టింగ్ ఆఫ్ సెకండ్ ట్రైమిస్టర్ అనమాట ఇది. సో చిన్న బంపే ఉంది కాబట్టి ఇలాంటి డ్రెస్సెస్ ప్రిఫర్ చేసిన కొంచెం ఎలివేట్ అయి కనిపిస్తుంది అనమాట. బంప్ అనేది ఫొటోస్లో బాగా అనిపిస్తుంది. సో రెడీ అయినాక కూడా ఒక క్లిప్ తీసుకుందాం అనుకున్నా, బట్ కుదరలేదు, టైం అయిపోయింది. అప్పటికే ఫోటోగ్రాఫర్స్ వచ్చేసి కాల్ చేస్తూ ఉండే. సో ఈ వైట్ షర్ట్ ఇంకా బ్లాక్ ప్యాంట్తో షూట్ వీడియో కోసం అనమాట. అండ్ ఇందాక చూపించిన మల్టీ కలర్ డ్రెస్సెస్ ఏమో ఫోటోషూట్ కోసం అనమాట. సో ఈ వైట్ కలర్ థీమ్ ఏంటి అని అంటే నేను ప్రెగ్నెన్సీ రివీల్ వీడియో లాగా చేద్దామని చెప్పి అనుకున్నా. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయంటే కలర్స్ బ్లూ ఇంకా పింక్. కామన్గా మనకు ప్రెగ్నెన్సీ రివీల్ చేసినప్పుడు బ్లూ ఇంకా పింక్ కలర్స్ యూజ్ చేస్తాం కదా, బ్లూ బాయ్కి అండ్ పింక్ గర్ల్కి అని చెప్పేసి. అండ్ దెన్ ఆ కలర్స్ వేయడానికి చిన్న చిన్న గ్లాస్ ప్లేట్స్ తీసుకున్నాను అనమాట. సో ఈ గ్లాస్ ప్లేట్స్ అయితే నేను టీజే మ్యాక్స్లో తీసుకున్నా, లక్కీగా దొరికింది నాకు. కప్స్ తీసుకుందాం అనుకున్నా యాక్చువల్లీ, బట్ ఈ ప్లేట్స్ దొరికేసరికి ఈ ప్లేట్స్ ఇంకా బాగా అనిపిస్తుంది కదా అని చెప్పి ఈ ప్లేట్స్ తీసేసుకున్నా. $4కో ఎంతకో దొరికినాయి అంతే ఆ ప్లేట్స్. అండ్ ఈ పెయింట్స్ ఉన్నాయి కదా, సో ఇవి వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింట్స్ అనమాట. సో ఇవి నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. లైక్ ఒక మంచి పింక్ అండ్ మంచి బ్లూ కలర్. పింక్లో కూడా చాలా డిఫరెంట్
డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, డార్క్ లైట్. సో నాకెందుకో అంత డార్క్ కలర్ నచ్చదు, పింక్లో ఇట్లాంటి లైట్ కలర్ నచ్చుతుంది. అండ్ ఆల్సో లాస్ట్లో చూపించడానికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ టెస్ట్ కిట్ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఈ వీడియో ఎలా వచ్చింది, నేను అనుకున్నట్టుగా ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తే బాగా వచ్చిందా అనేది మీరే చెప్పాలి. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ వీడియో. ఇది ఆల్రెడీ నేను 2 months బ్యాక్ నా ప్రెగ్నెన్సీ న్యూస్ని రివీల్ చేస్తున్నప్పుడు పెట్టిన ఫస్ట్ వీడియో అనమాట. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పెట్టాను, యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెట్టాను. ఫస్ట్ టైం ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళందరూ ఈ వీడియోలో కమెంట్ పెట్టండి. ఆల్రెడీ చాలామంది బాగుంది అని చెప్పారు, నైస్ క్రియేటివ్గా ఉంది అని చెప్పి. ఇది ఆల్రెడీ ఒక పేజ్లో చూశాను నేను, అది చూసి నేను కొంచెం మార్చి ఇలా ట్రై చేస్తాను అనమాట. సో ఈ వీడియో అయిపోయింది అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫోటోషూట్. దీనికి వీ హ్యాడ్ టు చేంజ్ ద లొకేషన్ కూడా ఎక్కడ చూసుకున్నామో చెప్తాను. అన్నీ కూడా ఇంటికి దగ్గరలోనే చూసుకున్నాం అనమాట మేము. సో నేను ఇంట్లో చూపించా కదా ప్రాపర్టీస్, అవన్నీ ఫోటోషూట్కి యూజ్ చేసే ప్రాపర్టీస్ అనమాట. వీడియోకి చాలా బేసిక్ కామన్ ప్రాపర్టీస్ యూజ్ చేసి ఫోటోషూట్కి కొంచెం డిఫరెంట్గా యూనిక్గా క్రియేటివ్గా ఉండాలని చెప్పి ఇవన్నీ పెట్టుకున్నాము. యాక్చువల్లీ కింద కూర్చోడానికి ఒక త్రో తీసుకొని వెళ్ళాల్సిండే, బట్ మేము అది మర్చిపోయామన్నమాట. నేను ఇంట్లో ఒక చిన్న క్లాత్ తీసుకున్న షూ పెట్టడానికి అని చెప్పి చూపించాను కదా, సో దాన్ని కింద అరేంజ్ చేసి మేము ఇవన్నీ కూడా పెట్టుకున్నాము. సో దీనిపైన ఇప్పుడు మేము కూర్చొని ఫొటోస్ తీసుకుంటాం అనమాట. సో ఈ ప్లేస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అండ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాము అంటే, బేసికల్లీ చెట్లు ఎక్కువ ఉండేలాగా చూసుకోమని చెప్పి ఫోటోగ్రాఫర్ చెప్పారు. సో అందుకే ఈ ప్లేస్ చూసుకున్నాము. అండ్ ఆల్సో మనకి వింటర్ కదా, తొందరగా చీకటి అయిపోతుంది అని చెప్పిన నేను. సో దూరం ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటే చీకటి తొందరగా అయిపోతే ఫొటోస్ కూడా బాగా రావు అని చెప్పేసి ఇలా దగ్గరలో ఉన్న ప్లేస్ చూసుకున్నాం. ప్రెజెంట్గా ఇప్పుడు మా హస్బెండ్ ఫోటోషూట్ అవుతుంది. యాక్చువల్లీ మా ఇద్దరిది కంబైన్డ్ షూట్ అయిపోయినాకనే నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఈ చిన్న బూటీస్తోని ఈ వాంటెడ్ పిక్చర్ అనమాట. లైక్ తను పెట్టుకుంటా అని చెప్పి అన్నాడు, ఫాదర్ అవుతున్నా అని చెప్పి ఒక పోస్ట్ లాగా. బట్ తను అనుకున్నట్టుగా రాలేదు, ఎందుకంటే అప్పటికే కొంచెం చీకటి అయిపోయినుండే. సో ఫొటోస్ అంత బాగా రావు అని చెప్పి ఫోటోగ్రాఫర్ ఫస్టే చెప్పిండే అనమాట. బట్ స్టిల్ హీ వాంటెడ్ టు గివ్ అ ట్రై, చూద్దాం బాగా వస్తుందేమో అని చెప్పి. సో ఇలా మేమైతే ఈ షూట్ని కంప్లీట్ చేసేసాము. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి, నేను లాస్ట్లో వేస్తాను, మీరు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటనంటే, ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం కూడా నాకు చెప్పాను కదా చాలా పింపుల్స్ వచ్చినాయి ఫేస్ పైన. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ ఎండ్ అయిపోయింది, ఐ మీన్ టు సెకండ్ ట్రైమిస్టర్ నౌ. సో నా ఫేస్ ఇప్పుడు కొంచెం ఓకే మంచిగా అవుతుంది. అండ్ ఈ సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చినాకైతే పింపుల్స్ తగ్గిపోయి కొంచెం గ్లో కూడా వచ్చిందనమాట, అదేంటో సడన్గా. అండ్ ఆల్సో ఇంతకుముందు చెప్పిన కదా వీడియోలో, ఐస్లో రోజు మార్నింగ్ ఇట్లా ఫేస్ డిప్ చేస్తున్నా ఒక 10 times 10 seconds లాగా అని చెప్పేసి, అదైతే రియల్గా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడైతే ఎటువంటి ప్రోడక్ట్స్ కెమికల్స్ కానీ యూజ్ చేయొద్దు అండ్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవద్దు పింపుల్స్కి, కాబట్టి నేను ఏది పెట్టట్లేదు. ఓన్లీ ఐస్ వాటర్లో డిప్ చేస్తున్నా, ఇంకా మాయిశ్చరైజర్స్ అలాంటి క్రీమ్స్ యూజ్ చేస్తున్నా. సో నేను ఏమేమి క్రీమ్స్ యూజ్ చేస్తున్నాను, ఏవేవి సేఫ్, అవన్నీ కూడా నేను షార్ట్స్లో చెప్తూ ఉంటాను, మీరు ఫాలో అవ్వచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదనమాట, లైక్ ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ ఎట్ ఆల్. సో చెట్లు అని చెప్పినా కదా, ఇన్ని ట్రీస్ ఉన్నాయి అక్కడ. సో చాలా బాగా అనిపించింది అండ్ బ్యూటిఫుల్ సన్సెట్ అనమాట. అండ్ వెనక ఒక చిన్న లేక్ లాగా కూడా ఉంది. ఇంకా అటు సైడ్ పోయి మేము ఫొటోస్ ఏం తీసుకోలేదు, జస్ట్ ఆ చెట్ల దగ్గరనే మొత్తం అన్ని కవర్ చేసేసినాం. సో ఇక్కడ ఎర్వింగ్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఈ ప్లేస్. ఇది ద హెరిటేజ్ పార్క్ అనమాట, ఫ్లవర్ మౌండ్లో ఉంది, చాలా బాగుంది. లోపల ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మేము ఇంకా లోపల పోలేదు, చూసాం కదా అప్పుడు ఎంత చీకటి అయిపోయిందో, బయటనే అన్ని తీసేసుకున్నాం. అండ్ దీస్ ఆర్ ది బ్యూటిఫుల్ పిక్చర్స్. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. సో
దాట్స్ ఇట్ ఫర్ టుడే. షూట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ, చాలా మంచిగా అయింది అనమాట షూట్ అయితే. అండ్ వెళ్తురు అంతా పోయి చీకటి కూడా అయిపోయింది. టైం ఎంత తెలుసా, ఓన్లీ 5:40. బట్ స్టిల్ వింటర్ కాబట్టి చీకటి అప్పుడే అయిపోయింది అనమాట. సో మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఈ వీడియోతో మీకు కొంచెం ఐడియాస్ వచ్చినాయని చెప్పి అనుకుంటున్నాము. సో ఫ్యూచర్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్ గా ఈ వీడియో చూసి కొన్ని టిప్స్ తీసుకొని మీరు కూడా మంచిగా ఫోటోషూట్ చేయించుకోండి. పబ్లిక్ పెట్టుకోవాలనుకుని పబ్లిక్ పెట్టచ్చు, లేదు మీకోసం అన్న మెమొరీగా జస్ట్ సేవ్ చేసుకోవచ్చు అనమాట ఫొటోస్ తీయించుకొని. సో హోప్ యూ హావ్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. Until then, take care, bye bye, and do wait for the next video.